శుభాశిస్సులు. ధనరేఖ మానవుల చేతుల్లో 12 రకాలుగా ఏర్పడుతుందని గత వీడియోలో చెప్పడం జరిగింది. అందులో 4 రకాలైనటువంటి ధనరేఖ ప్రారంభం, దాని ఫలితాలు గత 4 వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 5వ వీడియోలో ధనరేఖ రవి స్థానం నుంచి మొదలై శని స్థానంలోకి ఎలా వెళ్తుంది అనే దాని గురించి, దాని ఫలితాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఇది అరచేయి భాగం. ఇందులో ఈ విధంగా ఈ బొటన వేలు చుట్టూ ఉండేటటువంటి రేఖని ఆయుష రేఖ అంటారు. ఇది శిరోరేఖ, ఇది హృదయ రేఖ. సాధారణంగా ఈ 3 రేఖలు ప్రతి ఒక్కరి అరచేతుల్లోనూ ఉంటుంది. తర్వాత ఇది బొటన వేలుని శుక్రవేలు అంటారు, ఈ చూపుడు వేలుని గురువేలు అంటారు, ఈ మధ్య వేలుని శనివేలు అంటారు, ఈ ఉంగర వేలుని రవివేలు అంటారు, ఈ చిటికిన వేలుని బుధవేలు దీని పేరు. ఈ విధంగా 5 వేళ్లకి 5 రకాలైనటువంటి గ్రహాలు ఆధిపత్యం వహించుంటాయి. ఇందులో ఇక్కడ ఈ విధంగా ఈ రవివేలు కింద నుంచి ఈ విధంగా శనివేలు, ఈ శని స్థానం దగ్గరికి ఈ రేఖ ఇలా వెళ్తుంది, ఈ విధంగా వెళ్తుంది. ఇది కూడా ఒక ధనరేఖ. ఇది అరచేతిలో ఏర్పడేటటువంటి ఒక ధనరేఖ. ఇది కూడా మంచి ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది. ఈ ధనరేఖ ఉన్నవారు స్వార్జితముగా ధనము, స్థిరాస్తులు సంపాదించుకుంటారు. అలాగే ధనము, గౌరవము, కీర్తి అనేవి కూడా వీరికి సమాజంలో లభిస్తాయి. ఇది మంచి ఫలితాలని ఇచ్చేటటువంటి ఒక ధనరేఖ. ఇది ఉన్నవాళ్ళు కాస్త ఆలస్యంగానైనా సరే జీవితంలో స్థిరపడతారు, మంచి ఫలితాలని పొందుతారు. ఇది ముఖ్యంగా ఇది రవివేలు కింద నుంచి మొదలై శని స్థానంలోకి వెళ్తుంది కాబట్టి బాగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా బాగా లభిస్తాయి. ఈ ధనరేఖ ఉండటం కూడా మంచి శుభలక్షణమేను. తదుపరి మరలా మనం 6వ ధనరేఖ గురించి తెలుసుకుందాము.